హలో! వెల్కమ్ బ్యాక్ టు రజితాస్ వరల్డ్. మనం ఎంతో సింపుల్, టేస్టీ అయిన పెళ్ళిళ్ళ సీజన్‌లో చేసుకునే ఆవకాయ దోసావకాయ అయితే నేను తయారు చేసుకుంటున్నానండి. ముందుగానైతే నేను ఒక 3 దోసకాయలు తీసుకున్నానండి. ఇవి నాటువి తీసుకున్నాను. ఇవి మాత్రము పచ్చివి, అంటే కొంచెము పండినవి కాకుండా మంచివి తీసుకోవాలండి. గట్టి దోసకాయలు తీసుకోవాలి. ఆంధ్ర వాళ్ళైతే ఇది కంపల్సరీ చేసుకుంటారండి. నేనైతే ఇది ట్రై చేస్తున్నాను ఇప్పుడు. ముందుగానైతే మంచిగా శుభ్రంగా కడిగి పెట్టుకొని, దాన్ని నీరు లేకుండా తుడుచుకొని మనము వాటిని ముక్కలనైతే ఇలా సన్నగా కోసి పెట్టుకుందామండి. ఇవి అయితే నేను ఒక గిన్నెలోకి ముందుగానైతే ఒక గ్లాసు అండి, ఒక గ్లాసు కొలతలతో చూపిస్తున్నాను. ఇవి నాకు ఈ ముక్కలు నేను ముందుగానైతే ఎన్ని గ్లాసులు వస్తాయో చూసుకున్నానండి. నాకు ఒక 3 గ్లాసెస్ వచ్చాయండి. గ్లాస్ కొలతలైతే మీకు కరెక్ట్ క్వాంటిటీ బాగా తెలుస్తుంది. రాని వాళ్ళైనా సరే మంచిగా చేసుకుంటారు. నాకు ఒక 3 గ్లాసులు అయితే అయినాయండి. ముందుగా ఒక జార్లోకి అయితే నేను 1/2 కప్పు ఆవాలు తీసుకొని అది మిక్సీలో వేసుకొని బ్లెండ్ చేసుకున్నానండి. మెత్తగా బ్లెండ్ చేసుకొని, పచ్చి ఆవాలేనండి, వేయించుకోవద్దు. పచ్చివే, అన్నీ పచ్చివేనండి. ముందుగానైతే అవి బ్లెండ్ చేసుకునే లోపు నేను ఇది క్వాంటిటీ చూపిస్తాను. ముందుగానైతే మనము ఏ గ్లాస్తో అయితే ముక్కలు తీసుకున్నామో అదే గ్లాస్లో హాఫ్ గ్లాస్ వరకైతే కారం తీసుకున్నాను. ఒక 3/4 కప్పు గ్లాస్ వరకైతే నేను ఆవపిండి తీసుకున్నాను. ఇంకా 3/4 కప్పు ఒక ఉప్పు తీసుకున్నానండి. కొంచెం, అంటే కొంచెం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ నేను తక్కువ తీసుకున్నాను ఉప్పు మాత్రం. ఎందుకంటే మనకు రుచికి సరిపడినంత మీరైతే చూసి వేసుకోండి. మీకు ఉప్పు ఎలా ఉంటుందో, నాకైతే సరిపోతుంది. ఇదంతా ముక్కల్లో వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. ముక్కలకి ఈ కారం, ఉప్పు, ఆవపిండి కలిసే విధంగానైతే మంచిగా కలుపుకొని, దీంట్లోకైతే ముందుగానైతే మనము పల్లి నూనె తీసుకుందామండి. పల్లి నూనె అయితే చాలా టేస్టీగా, రుచిగా ఉంటుంది. ముందుగానైతే నేను ఇదే గ్లాస్తో, ఏ కొలతలతో తీసుకున్న గ్లాస్ తోటే ఒక గ్లాస్ అయితే పల్లి నూనె తీసుకుంటున్నానండి. పల్లి నూనె వేసుకొని ఈవెన్గా వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. కలుపుకునేటప్పుడే చాలా మంచి సువాసనతోటి చాలా నోట్లో నీళ్ళైతే ఊరిపోతాయండి. చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే ఇలాగా శుభ్రంగా కలుపుకొని మొత్తం కలిసే విధంగా అంతా కలుపుకొని అయితే ఒక డబ్బాలోకి అయితే ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత స్టోర్ చేసుకుంటున్నాను. డబ్బాలో వేసుకొని మంచిగా టైట్గా, అంటే గాలి దూరకుండా టైట్గా మూత పెట్టేసుకోవాలండి. నేను చూపిస్తున్న విధంగా డబ్బాలో వేసుకొని మంచిగా మూత పెట్టుకోండి. చాలా బాగుంటుంది. ఇదైతే ఒక్కరోజు నిలువ ఉంటే మాత్రము తెల్లవారు తినండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది తర్వాత స్టోర్ చేసుకున్న తర్వాత నేను అదే గిన్నెలోకి అయితే నేను కొంచెము రైస్ తీసుకొని, నేను మా పిల్లలకి పచ్చడి పెడుతుంటేనే మా పిల్లలు అడిగారండి, మమ్మీ నాకు అదే గిన్నెలో కొంచెం అన్నం వేసి పెట్టవా అన్నారు. నేను అది కూడా చూపిస్తున్నాను. అదే గిన్నెలోకి అయితే కొంచెం రైస్ వేసుకొని నేను కలిపి మా పిల్లలకైతే ముద్దలు పెట్టానండి. చాలా టేస్టీగా వచ్చింది మమ్మీ అన్నారు. చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. నా ఛానల్ని ముందుకు తీసుకెళ్ళండి ఫ్రెండ్స్. బాయ్, ఉంటానండి.